భారతదేశ జనాభాలో దాదాపు 65 నుంచి 70% మంది అగ్రికల్చర్ రంగం మీదనే ఆధారపడి అదే రకంగా అనేక మంది వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నటువంటి వ్యవసాయ రంగాన్ని ప్రధానంగా ఒక ఇండస్ట్రీగా గుర్తించడం అనేటటువంటిది ప్రభుత్వాల యొక్క బాధ్యతని అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలు తెలియజేసినాయి. అదే రకంగా గడిచినటువంటి 50-60 సంవత్సరాల కాలంలో రైతులందరూ కూడా వారి వారి సంక్షేమం కోసం కోఆపరేటివ్ స్ట్రక్చర్ అనేటటువంటి దాన్ని ఏర్పరచుకోవటమే కాకుండా ప్రతి జిల్లాల్లో వారే దానిలో థ్రిఫ్ట్ అండ్ షేర్ క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేయటం అనేటటువంటిది, అదే రకంగా దాని ద్వారా సమకూర్చినటువంటి డిపాజిట్స్ అన్నీ కూడా వారే రుణాల రూపంలో మళ్లించుకోవటం అనేటటువంటిది, అదే రకంగా ప్రభుత్వాల యొక్క ప్రత్యక్ష పరోక్ష సహాయంతో రైతాంగం డెవలప్ అవ్వటం అనేటటువంటిది, రైతాంగానికి ఎప్పుడైతే సకాలంలో రుణాలు ఎప్పుడైతే మంజూరైనాయో దాని యొక్క ప్రభావం ప్రభుత్వాల యొక్క ఆర్థిక వ్యవస్థ మీద పట్టడం అనేటటువంటి గడిచిన కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాం. అదే రకంగా ఈ రోజున జీడిపి యొక్క ఒక కాంట్రిబ్యూషన్ కనుక మనం చూస్తే దాదాపుగా 51% అనేటటువంటిది సర్వీస్ సెక్టార్ నుంచి వచ్చిన 28% అగ్రికల్చర్ రంగాల నుంచి జీడిపికి కాంట్రిబ్యూషన్ వస్తుంది మన భారతదేశంలో అనేటటువంటిది ఎప్పుడైతే ఆ వాస్తవాలు తెలియజేసినాయో దాని ప్రకారం వ్యవసాయ రంగానికి అన్ని రకాలుగా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మనం అందరం కూడా అనుకోకుండా మానం. ఈ సందర్భంలో భారతదేశ వ్యాప్తంగా దాదాపుగా 1,25,000 సంఘాలు ఏదైతే ఈ దేశంలో ఉన్నాయో ఆ సంఘాల ద్వారా రైతులకి రుణాలు మంజూరు కావటం అనేటటువంటిది గడిచిన సంవత్సరాల కాలంగా జరుగుతున్న ప్రక్రియ. మొన్న కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా సహకార రంగాన్ని ఒక శాఖగా చేర్చడం అనేది అమిత్ షాకి సహకార రంగంలో ఉండేటటువంటి అనుభవం దృష్ట్యా అమిత్ షా గారికి ఆ శాఖని ఏర్పాటు చేయటం అనేటటువంటిది, రిజర్వ్ బ్యాంక్ నబార్డు యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ సంఘాలని మరి 2 లక్షల సంఘాలుగా కనుక మనం ఇంక్రీజ్ చేసిన రోజున రైతులకు ప్రత్యక్షంగా రుణాల మంజూరు తక్కువ వడ్డీ రేట్లతో జరిగే అవకాశం ఉందనేటటువంటిది ఇవాళ జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈ సందర్భంలో గడిచినటువంటి చాలా సంవత్సరాల కాలంగా నబార్డ్ అనేటటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే రుణాలను ఏదైతే అపెక్స్ బ్యాంకులకి సప్లై చేస్తుందో అపెక్స్ బ్యాంక్స్ అనేటటువంటిది జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకి కొంత వడ్డీని జమ చేసుకుని రుణాలు ఇవ్వటం అనేటటువంటిది, అదే రకంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీలకి కొంత వడ్డీని వారు కలుపుకుని వీరికి ఇవ్వటం అనేటటువంటిది, ప్రైమరీ సంఘాల్లో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీతభత్యాల కోసం కానీ వారి యొక్క సంస్థ నిర్వహణ కోసం కానీ మరికొంత వడ్డీని దానిలో కలుపుకుని రైతాంగానికి సేవ చేయటం అనేటటువంటిది జరుగుతున్న ప్రక్రియలో ఈ మధ్యకాలంలో ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులు కోరుకునేది ఏమిటంటే 3 టైర్ స్ట్రక్చర్గా, అంటే అపెక్స్ బ్యాంక్, డిసిసిబి, దెన్ ప్యాక్స్గా ఉండేటటువంటి ఈ వ్యవస్థని 2 టైర్ స్ట్రక్చర్గా కనుక మార్చిన రోజున తప్పనిసరిగా రైతాంగానికి తక్కువ వడ్డీతో సకాలంలో రుణాలు దొరుకుతాయి. తద్వారా వ్యవసాయ రంగానికి వాళ్ళ దాదాపు 22-23% ఏదైతే జీడిపిలో కాంట్రిబ్యూట్ చేస్తుందో అది 40-50% పెరిగే అవకాశం ఉందని చెప్పి అనేక సంవత్సరాల కాలంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేపథ్యంలో, ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేపథ్యంలో రాష్ట్రపతి దగ్గర నుంచి అనేక మందికి మెమొరాండంలు ఇవ్వటమే కాకుండా అనేక ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్ చేసినటువంటి నేపథ్యం వీరందరికీ ఉంది. సో లీగల్గా అనేక సార్లు ధర్నాలు చేసినారు ఎంప్లాయీస్ అందరూ, మెమొరాండమ్స్ ఇచ్చినారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు దీనిలో వారికి ఉన్నటువంటి విపరీతమైనటువంటి జోక్యంతో రాష్ట్ర ప్రభుత్వాలు 2 టైర్ స్ట్రక్చర్లోకి వెళ్లకుండా అడ్డుకోవటం అనేటటువంటి మనం చూస్తున్నాం. ఇవాళ మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతులకి సహాయకారిగా ఉండేటటువంటి రంగాన్ని నిర్వీర్యం చేసైనా సరే వారి యొక్క ఎంప్లాయ్మెంట్ పోకూడదనేటువంటి ఉద్దేశంతో ప్రత్యక్ష జోక్యాన్ని ఇప్పటికీ కూడా వారు కంటిన్యూ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ దేశంలో దాదాపు 14 రాష్ట్రాల్లో 2 టైర్ స్ట్రక్చర్ అమల్లో ఉన్నప్పుడు మిగతా రాష్ట్రాలు ఎందుకు చేయవు? సో మిగతా రాష్ట్రాలు కూడా ఈ కోఆపరేటివ్ స్ట్రక్చర్ని ఇవాళ ఏదైతే 3 టైర్ స్ట్రక్చర్లో ఉందో దాన్ని 2 టైర్ స్ట్రక్చర్లోకి మళ్లించాలనేటటువంటి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి ప్రభుత్వాలు దీనికి మోకాలు అడ్డుతున్నాయి. రైతుల పట్ల అవ్యాజమైనటువంటి ప్రేమ కురిపిస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ
టూ టైర్ స్ట్రక్చర్కి వచ్చేటప్పటికి ఎందుకు వెనక్కి వెళుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అనేక సార్లు వారు కూడా టూ టైర్ స్ట్రక్చర్కి వెళ్ళటం అనేటటువంటిది రైతాంగానికి ఒక స్పష్టమైనటువంటి సహాయ కార్యక్రమం చెప్పిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు దీనిలో ఏ రకంగా కూడా వారి యొక్క దృష్టిని మళ్లించలేదు, సారించలేదు. అందుకనే ఇవాళ జూలై 1 నాడు దేశవ్యాప్తంగా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అంటే ప్రపంచవ్యాప్తంగా కోఆపరేటివ్ డే అనేటటువంటి దాన్ని సెలబ్రేట్ చేసుకునేటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంయుక్తంగా ఈ రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి కాల్కు అనుగుణంగా 1 జూలై నాడు దేశవ్యాప్తంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కోఆపరేటివ్ డే అనేటటువంటి దాన్ని అమలు చేస్తున్నారు. దీనిలో ప్రధానమైనటువంటి డిమాండ్ కనుక చూస్తే కోఆపరేటివ్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి వాళ్ళకి రీక్యాపిటలైజ్ చేయాలి అంటే మూలధనాన్ని సప్లై చేయాలి. అదే రకంగా ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో 3 టైర్ స్ట్రక్చర్ ప్లేస్లో 2 టైర్ స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేయాలనేటటువంటి మరొక ప్రధానమైనటువంటి డిమాండ్. అదే రకంగా ఎమాల్గమేషన్ అనేటటువంటిది కోఆపరేటివ్ స్ట్రక్చర్లో అనేక స్ట్రక్చర్లు అన్నీ కూడా రైతాంగానికి సేవ చేసేటటువంటి ప్రాసెస్లో ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా ఇవన్నీ కూడా ఎమాల్గమేషన్ చేయాలనేటటువంటి మరొక డిమాండ్. ఇవాళ దేశవ్యాప్తంగా అనేక మంది బ్యాంక్ ఎంప్లాయీస్కి పెన్షన్ సౌకర్యం ఉన్నటువంటి సందర్భంలో అనేక ఆర్గనైజేషన్లో కూడా ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్లలో పెన్షన్ సౌకర్యం కలగజేసిన సందర్భంలో పెన్షన్ సౌకర్యమే లేనటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్కి పెన్షన్ సౌకర్యం అన్ని ఎంప్లాయీస్ అందరికీ కూడా వారు ప్యాక్స్ ఎంప్లాయీస్ అయినా, వారు ఎపెక్స్ బ్యాంక్స్లో ఎంప్లాయీస్ అయినా, నబార్డ్ ఎంప్లాయీస్ అయినా, రేదర్ డిసిసిబి ఎంప్లాయీస్ అయినా కూడా అందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఈ 4 ప్రధానమైనటువంటి డిమాండ్స్ 1 జూలై నాడు ఏదైతే మన 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 60,000 మంది ఎంప్లాయీస్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో వీటి మీద ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలి. రైతు సంఘాలన్నీ కూడా వీటికి డైరెక్ట్గా మద్దతు తెలియజేయాలి. కోఆపరేటివ్ స్ట్రక్చర్ బలోపేతం అవ్వటం అనేటటువంటిది రైతు సంఘాలకి వారు బలోపేతం అవటమే కాకుండా అగ్రికల్చర్ రంగాన్ని మరింత బలోపేతం చేసేటటువంటి ప్రక్రియలో ప్రధానమైనటువంటి మొదటి అడుగు అనేటటువంటి భావనని రైతులందరూ కూడా అలవాటు చేసుకోవాలి. అందుకని జూలై 1 తేదీన జరిగేటటువంటి ఈ ఆందోళనలో రైతు సంఘాలు ఈ రైతుల పట్ల ఏదైతే పోరాటాలు సాగిస్తున్నటువంటి మేధావులందరూ కూడా ఈ కోఆపరేటివ్ డే అనేటటువంటి దాన్ని సమర్థించడమే కాకుండా 15 రోజుల పాటు జరిగేటటువంటి కార్యక్రమంలో భాగస్థులు అవ్వాలి. వ్యవసాయ రంగం అనేటటువంటిదే అనేక మందికి ప్రత్యక్ష పరోక్ష ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేసేటటువంటి రంగంగా ఉంది కాబట్టి ఈ రంగం ముందుకు వెళ్ళాలి. ఈ రంగం ద్వారా భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. విదేశాల్లో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా భారతదేశం నుంచి ఆహార ధాన్యాలు సప్లై అయ్యేటటువంటి ప్లేస్లో ఇటువంటి కార్యక్రమాలు మరింత వన్నీ తెస్తాయని ప్రభుత్వాలు గమనించాలి. ఇవాళ కేరళ రాష్ట్రంలోనూ మరొక రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి 2 టైర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని స్ఫూర్తిగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలనేటటువంటి డిమాండ్ ఏదైతే ఎంప్లాయీసు రైతు సంఘాలు కూడా దాన్ని ఏదైతే చేస్తున్నారో సానుకూలంగా భవిష్యత్తులో స్పందిస్తారని ఆశిద్దాం. దానికి మనందరి మద్దతు తెలియజేద్దాం దీనిలో.